రాయలసీమ గడ్డపై సాగునీటి సమరం మొదలైంది. కరువు సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ కార్యాచరణకు దిగింది. ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన పేరుతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక మాట్లాడుతూ, దశాబ్దాలుగా కరువుతో అలమటిస్తున్న రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల ఏకైక పరిష్కారం అని స్పష్టం చేశారు. ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కరువు సీమకు వరంగా అభివర్ణించిన ఆమె, ఈ ప్రాజెక్టు పూర్తయితేనే వేల ఎకరాలకు నీరు అందుతుందని, తద్వారా రైతులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే తీవ్ర జాప్యం జరుగుతున్న గుండ్రేవుల రిజర్వాయర్ పనులను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాయలసీమ హక్కుల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు. మొత్తానికి సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా సాగిన ఈ సమాలోచన కార్యక్రమం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల నుంచి విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ అనగానే మొట్టమొదటిగా గుర్తు వచ్చేది కరువు. ప్రతి ఒక్కరికి కూడా దేశంలోనే వెనుకబడిన ప్రాంతం ఏది ఉంది అంటే అది రాయలసీమగా గుర్తింపు పడింది. అలాంటి రాయలసీమకు న్యాయం చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని ప్రాజెక్టులను ప్రారంభించి వాటన్నిటినీ కూడా ప్రతి ప్రాంతానికి న్యాయం చేస్తూ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని మనల్ని కొంచెం ఎక్కువగా ఆదరించిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ తరువాత రైతుల గురించి, పేదల గురించి, గ్రామాల గురించి ఆలోచించిన వ్యక్తి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత సేపు కూటమి ప్రభుత్వానికి నగరాలు నిర్మించాలి, మరి దాంట్లో ఏమి మతలబ్ ఉందో మనకు తెలియదు, కానీ ఎంతసేపు నగరాల మీదే పని ఉంటారు. గ్రామాల గురించి, గ్రామ అభివృద్ధి గురించి, రైతుల గురించి మటుకు ఎప్పుడు ఆలోచించుకున్న పాపానికి పోలేదు. మరి ఈరోజు కర్ణాటక, తెలంగాణ వారి వారి ప్రాంత ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రాంతాలలో ప్రాజెక్టులను కట్టుకొని వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు సేవ చేసుకుంటుంటే మన రాష్ట్రం ఏం దురదృష్టం చేసుకుందో తెలియదు, కానీ మనకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనల్ని, మన ప్రాజెక్టులని మటుకు అస్సలు పట్టించుకుంటలేదు. పైగా తెలంగాణ రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో జరుగుతున్న పోతిరెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని ఆయన ఆపేయడం జరిగింది అంటే ఎంత దారుణానికి ఆయన ఒడిగట్టారో ఒక్కసారి ఆలోచించండి. రాయలసీమ ప్రజలంటే ఎప్పుడూ చిన్న చూపే. మరి తెలంగాణ ప్రాంతంలో పాలమూరు దిండి ప్రాజెక్టులు కట్టి తక్కువ లెవెల్లోనే వాళ్ళు నీటిని తీసుకుని పోతుంటే జగనన్న మన రాయలసీమ గురించి ఆలోచించి ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ని ఆయన తీసుకురావడం జరిగింది. వాళ్ళకంటే ఇంకా కొంచెం దిగువలో మనం నీటిని లిఫ్ట్ చేస్తే కానీ మన రాయలసీమ జీవితాలు బాగుపడవు అని ఆయన ఈ ఆలోచన చేయడం జరిగింది. మరి అది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కానీ ఆ ప్రాజెక్ట్ ని స్టాప్ చేసి మరి ఎంతసేపు అమరావతి పైనే మాట్లాడుతూ ఏదో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టు మన రాయలసీమని, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హేళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి ఈ రోజు ఈ ఉద్యమాలను మనం ముందుకు తీసుకొని పోవాలి. గట్టిగా మన రాయలసీమ గురించి మనం అందరం కూడా పార్టీలకి అతీతంగా మన ప్రతిపక్షంలో మనతో పాటు మనతో కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీని కూడా కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే కర్నూలుకి మటుకు వేదవతి,
ఆర్డిఎస్ రైట్ కెనాల్ ని పూర్తి చేయాలని ఒక డిమాండ్ ను తీసుకొని మనము గుండ్రేవుల ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేయాలని ఒక డిమాండ్ ను తీసుకొని వెళ్తూ మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మరి జగన్ అన్న ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ఆలోచించి ఈ రోజు కూడా ఈ బాధ్యతను ఆయన భుజాల మీద తీసుకున్నాడు. మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ ఉద్యమాన్ని చాలా బలోపేతంగా మనం ముందుకు తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.